భయంతో సందర్భం లేకుండా చక్కగా కూర్చుని ఒక్క మనసుని రమింపజేయగలిగేటువంటి ధ్యానం నువ్వు ఎక్కడ కూర్చుని చేసుకుంటే అది ఇప్పటిదాకా చెప్పినటువంటి వాటన్నింటికన్నా 100 రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ శుద్ధత్వం ముందు మనసుకు కావాలి. ముందు ఇల్లు శుద్ధత్వాన్ని పొందాలి. ఆ క్రమేపీ శుద్ధత్వం మనసుకు ఆపాదింపబడాలి. ఆ మనస్సు కనుక శుద్ధత్వం ఆపాదింపబడితే అది శుద్ధమైనటువంటి స్థానంగా నిరంతర జపధ్యానాదులకు ఆలవాలంగా నిలుస్తుంది. ఇటువంటి ధ్యానాలు చేయండి అయ్యా. ఆ ధ్యానాల వల్ల కలిగేటువంటిది ఏమిటి? నీకు తీవ్రమైనటువంటి సంకటాలన్నింటినీ తొలగింపచేస్తుంది. సంకటాలు జీవితంలో అబ్బు నేను భరించలేని కష్టం వచ్చిందండి, నేను అసలు జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. అటువంటి తీవ్రమైనటువంటి కష్ట నష్టాలు అసలు జీవితంలో అసలు మనం పేరు పెట్టడానికి అనుకోవడానికి కూడా అసలు ఎక్కడా వెతుక్కోవడానికి కూడా అవకాశం లేనంత స్థిరమైన సుఖమైన జీవితం ఈ జపధ్యానాదుల వల్ల కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకేం చెప్తున్నాడు? ఇది స్థలాలు, ఈ స్థానాల్లో కూర్చుంటే నీకు ఈ ఫలితం ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి కాలగతులు ఉన్నాయ్యా. ఒకటి రవి సంక్రమణ సంఖ్య. ప్రతి నెలకి ఒక్కొక్క సంక్రమణం ఉంటుంది. కర్కాటక సంక్రమణం దక్షిణామ్నాయం నుంచి ఉత్తరామ్నాయంలోకి వచ్చేటప్పుడు, ఉత్తరామ్నాయం నుంచి దక్షిణామ్నాయంలోకి వచ్చేటప్పుడు, ప్రతి నెలలోనూ ఈ రాశి నుంచి ఇంకో రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు రకరకాల సంక్రమణలు ఏర్పడుతూ ఉంటాయి. 12 సంక్రమణలు. ఆ 12 సంక్రమణ సమయాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మణుల నుంచి అడిగి జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా చదివేటువంటి వాళ్ళు ఇంట్లో, ప్రతి హిందువు ఇంట్లోనూ ఒక పంచాంగం ఉండాలి అని చెప్పడంలో అంత రహస్యం అదే. అందులో రవి సంక్రమణ కాలాలు జాగ్రత్తగా విశదీకరింపబడి ఉంటాయి. ఆ రవిని సంక్రమణ కాలాలని జాగ్రత్తగా పట్టుకుని ఆ రవి సంక్రమణం జరిగేటువంటి సమయంలో కాలాన్ని బట్టి సమయం బట్టి స్నానం చేసి కూర్చుని, ఎలాగైతే మనం గ్రహణాలు పట్టినప్పుడు స్నానం చేసి కూర్చుని జపం చేసుకోవాలో అలా ఈ రవి సంక్రమణ దశలు ఏవైతే ఉంటాయో ఆ సందర్భాల్లో కూర్చుని జపం చేసుకుంటే ఎంత ఫలితము అంటే ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు అని శివపురాణం చెప్తుంది. రవి సంక్రమణ దశ. అలాగే ప్రతి నెల వచ్చేటువంటి పౌర్ణమి, పూర్ణిమ అంటాం. పౌర్ణమి సరైనటువంటి వర్డ్ కాదు, అలవాటు అయిపోయినటువంటి పదం అది, పూర్ణిమ. అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటువంటి 2 చతుర్దశులు, ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య, దాంతోపాటు ఏకాదశులు 2. ఇలాంటి పర్వదినాల యందు జపము చాలా ప్రత్యేకంగా కనుక చేసుకున్నట్లయితే దానికి ఫలితం ఇంతని చెప్పడానికి అవకాశం లేదు. అంతటి శ్రద్ధను పొందు. ఈ రోజుల్లో సాధన ఎక్కువ ఫలితం అంటే ఆ ఎక్కువ అనే దానికి నందీశ్వరుడు ఎంత అని చెప్పలేకపోయాట, అంత ఫలితాన్ని ఇస్తూ ఉంటుందట. దాంతోపాటుగా ఇవన్నీ ఎలా చేయాలి? ఋషులు వెంటనే అడిగారు, బాగుందండి, ఇవన్నీ బాగుంది, ఇలా వింటూ ఉంటే చేయాలనే కోరిక కలుగుతుంది, ఇవన్నీ ఎలా చేయాలి అంటే అసలు నందికేశ్వరుడు చెప్పాడు, శ్రద్ధతో చేయాలన్నాడు. శ్రద్ధతో చేయాలంటే కలియుగంలో ఉంటారండి కొంతమంది, వెంటనే ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. ఏ షాప్లో దొరుకుతుందండి శ్రద్ధ? చెప్తే తెచ్చుకుంటాం, ఇక్కడ పూజా స్టోర్స్ చాలా ఉన్నాయి కనుక మీరు చెప్పేటువంటివి ఇవన్నీ ఎలా చేయాలి అంటే శ్రద్ధతో చేయాలి అన్నారు. ఆ శ్రద్ధ ఎక్కడ దొరుకుతుంది? ఆ శ్రద్ధలో మళ్ళీ ఎన్ని రకాల శ్రద్ధలు ఉన్నాయి. శ్రద్ధ అంటే అసలు అర్థం ఏమిటి? శ్రద్ధ అంటే అర్థం ఏమిటి? ఈ చెప్పినటువంటి విషయాలన్నీ వేదము చెప్పింది పురాణాంతర్గతంగా. అటువంటి వేదవాక్యం నా గురువు నాకు చెప్పాడు, మొదటి రోజు చెప్పుకున్నాం కనుక వేదము చెప్పింది అబద్ధం, వేదము చెప్పింది తప్పు కాదు, నా గురువు అబద్ధం చెప్పడు. ఈ 2 పూనికలు మనసులో ఉన్నటువంటి వాడు సంపూర్ణమైనటువంటి దక్షతతో, పూనికతో, నమస్కార ముద్రతో తల వంచి అహంకారాన్ని వదిలి ఎప్పుడైతే చేసుకుంటాడో అది శ్రద్ధ అని చెప్పబడుతూ ఉంటుంది. ఇంతమించి శ్రద్ధకి ఎక్కడా కూడా నిర్వచనం లేదు. శ్రద్ధ అంటే ఏమిటి? సర్వమైనటువంటి యుక్తులను దాని మీద ఉంచేసేయాలంతే, నీ యొక్క సర్వశక్తుల్ని దాని మీద కేంద్రీకరించేసేయాలంతే, అంతే తప్ప అవుతుందో అవ్వదో, అబ్బా మా గురువు గారు ఇలా చెప్పారు, ఇంకా దీన్ని నేను మించిపోయి చేయాలి, అసలు ఈ నా శ్రద్ధ నా ఇది చూసి అసలు మా గురువు గారు కూడా అవాక్కైపోవాలనేటువంటి భావన ఉండకూడదు. గురువు ఎంత చెప్పాడో అంతే, ఎలా చెప్పాడో అంతే. ఇలాంటి విషయాన్ని ఇంకో 10 మంది చెప్తున్నా వెళ్ళకుండా ఉండాలి. ఆ గురువు గురించి తర్వాత వస్తుంది. వీలుంటే కనుక ఆ గురువు సంబంధించినటువంటి గురుబోధ ఏదైతే ఉంటుందో అది ఈసారి ఆ గురువు గారి పర్మిషన్తో తీసుకుని మనం ఆషాఢ మాసం అంటే మన గురు పూర్ణిమకి ముందు కానీ, లేదు శంకరాచార్య యొక్క జన్మదినం, మనం శంకర జయంతి ఉత్సవాలు జరుగుతాయి, ఆ సందర్భాల్లో ఒక 2 రోజులు పెట్టుకున్నాడే గురుబోధ మొత్తం వచ్చేస్తుంది. ఆ గురుబోధ తెలుసుకుంటే అసలు గురువు యొక్క ఔన్నత్యం ఏంటో అర్థమైపోతూ ఉంటుంది. ఆ గురువు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించిన ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటో అర్థమవుతుంది. ఆ గురువే సంపూర్ణ రూపమైనటువంటి సదాశివుడు. ఆ గురువు మాటే శివుడు యొక్క మాట. ఆ గురువు చెప్పేది యథాతథంగా చేయవలసిందే. అందులో మాట పెంచడం కానీ, తగ్గించడం కానీ, ఎదురు చెప్పడం కానీ, వద్దనుకోవడం కానీ, దాన్ని ఇంకో రకంగా భావించి ఇంకో రకమైనటువంటి విషయం చేయడం కానీ అసలు కుదరదు.
అటువంటి గురు శాసనాన్ని పట్టుకుని ఎవడైతే ముందుకు వెళ్తాడో వాడు అసలైనటువంటి శ్రద్ధాపూరితమైనటువంటి వాడు. అది ఉత్తమ శ్రద్ధ అని చెప్పబడుతూ ఉంటుందని చెప్తున్నాడు. దాంతోపాటు ఇంకోటి ఉందిట, అది అధమ శ్రద్ధ. అది ఎలాంటిదంటే చెప్పారు కదా, చేయకపోతే బాగుండదేమో, అందరూ చేస్తున్నారు, నేను చేయకపోతే నన్ను మళ్ళీ తక్కువ చేస్తారేమో, ఆ తర్వాత అందరిలోనూ నేను చులకనైపోతానేమో అనేటువంటి భయంతో. ఒకప్పుడు రాజులు పరిపాలించేటువంటి రోజుల్లో కొన్ని విషయాలు తప్పనిసరిగా రాజశాసనంగా చెప్పేవారట. అంటే ఈ గుడికి వెళ్ళవలసిందే, రోజు వెళ్ళి నమస్కారం చేసుకోవాల్సిందే, అభిషేకం సమయంలో మొత్తం గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఇందులో అటెండ్ అవ్వాల్సిందే, ఇలాంటి రాజశాసనాలు ఉంటాయి. ఇలా చేయాల్సిందే అని చెప్పేటువంటి శాసనం. అది తప్పదురా భగవంతుడా అని వెళ్ళి చేస్తాడు అంతే. వాళ్ళు చెప్పారు కనుక చేయాలి. ఇలాంటివన్నీ అధమ శ్రద్ధతో కూడుకున్నటువంటి విషయాలు. అసలు ఫలితం లేదని చెప్పట్లా, అధమ శ్రద్ధ, కొద్దిగా తక్కువ శ్రద్ధ, ఫలితం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అటువంటి శ్రద్ధతో ఏ శ్రద్ధ అయినా సరే ముందు నువ్వు చేయడం మొదలెడితే, నువ్వు గురువు మీద నమ్మకంతోనూ పురాణాల మీద ఉన్నటువంటి గౌరవంతోనూ నువ్వు మొదలెడితే ఉత్తమమైన శ్రద్ధగా నువ్వు చేసేటువంటి కాస్త సాధన ఉత్తమమైన ఫలితాన్ని, అధికమైన ఫలితాన్ని ఇచ్చి నిన్ను ఉత్కృష్టమైనటువంటి స్థానంలో నిలబెడుతుంది. అధమమైన శ్రద్ధతో ఒకళ్ళతో పోల్చుకుని ఒకళ్ళు చేస్తున్నారు కదా అని ఒకళ్ళు ఏమనుకుంటారో అని చేసినటువంటిది మొదట్లో అంత ఫలితాన్ని ఇచ్చినా చేయగా భయంతోనో వ్యాకులతతోనో ఈర్షాద్వేషాలతోనో అయినా సరే కనీసం ఆ శ్రద్ధతో అయినా నువ్వు కూర్చొని సాధన చేస్తే కొన్నాళ్ళకి ఈ సాధన ఉత్తమ శ్రద్ధగా మారేటువంటి అవకాశం కూడా భగవంతుడే ఇస్తాడు. నువ్వు చెయ్యి, ఏదో ఒక భావన మనసులో పెట్టుకుని చెయ్యి. కానీ శ్రద్ధ మాత్రం రెండు రకాలు, ఉత్తమమైనది, అధమమైంది. ఇందులో నువ్వు ఏ పద్ధతి పట్టుకుంటే ఆ రకమైనటువంటి ఫలితమే నీ దాకా వస్తుంది సుమా. మళ్ళీ నువ్వు ఒకరిని చూసి పోల్చుకుంటూ చేసి, ఎవరిని చూసి పోల్చుకోకుండా గురువాక్యాన్ని నమ్మి చేసుకున్న వాడితో నీ ఫలితాన్ని మాత్రం కంపేర్ చేసుకుని ఇక్కడ దేవుడు లేడు, నా గురువు అబద్ధం చెప్పాడని మాత్రం నువ్వు మళ్ళీ చెప్పడానికి అవకాశం లేదు. కనుక యద్భావం తద్భవతి. నువ్వు ఎలా స్వీకరించావో, దాన్ని ఎంత నమ్మావో, దాన్ని ఎంత పూనికను ఉంచావో అంత మాత్రమే, ఎంత మాత్రముగా నమ్మితే అంత మాత్రముగా మాత్రమే నీకు కరుణ చూపించేటువంటి వాడు. అటువంటి స్వరూపమైనటువంటి పరమాత్మని అంతగా పట్టుకోగలగాలి. కనుక ఈ మానవుడు అనేటువంటి వాడు ఈ యజ్ఞములన్నీ కూడా ఇంత శ్రద్ధగా చేస్తూ, ఈ శ్రద్ధతో ఇన్ని రకాల శ్రద్ధలు ఉన్నాయని తెలుసుకుని చేస్తూ, ఇప్పుడు నా శ్రద్ధ ఏ స్థాయిలో ఉందని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటూ, గ్రాఫ్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, నేను ఒకళ్ళని చూసి చేస్తున్నానా, విని చేస్తున్నానా, విని అది నేను సాధించాల్సిన దాన్ని పట్టుకోవాలనేటువంటి ఉత్సుకతతో చేస్తున్నానా, సాధించాల్సింది కాదు అసలు పట్టుకోవాల్సిన దాన్ని సాధిస్తున్నానా. ఇప్పుడు తల్లి పిల్లవాడితో హోంవర్క్ చేయించాలి, వాడితో లెక్కలు చేయించాలి, ఓకే, లెక్కలు చేయించాలి, వాడు చెయ్యనని మొరాయిస్తున్నాడు, అబ్బా అంటున్నాడు, కుయ్యో అంటున్నాడు, వాడి వయసు మహా అయితే 6 ఏళ్ళు 7 ఏళ్ళు. తల్లి ఏం చేస్తున్నప్పుడు, నువ్వు ఈ లెక్క చేస్తే ఇంకో పెద్ద డైరీ మిల్క్ తీసుకొచ్చానని ఎదుర్కొంటాడు. వాడు ఏం చేస్తాడు, వెంటనే డైరీ మిల్క్ కోసం చేయాల్సిన పని చేసేస్తాడు కదా. కానీ ఇక్కడ అసలైన కారణం ఏమిటి, లెక్క చేయడం, వాడు జ్ఞానాన్ని పొందడం. కానీ వాడికి ఏం కనపడుతుంటే దీని మీద శ్రద్ధ వస్తుంది, వాడికి దీనికన్నా అమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేది ఎదుర్కొంటే ఇంకో పదార్థంలో కనబడుతుంది, దానికోసమే చేస్తే అది లభిస్తుందని చేస్తున్నాడు. నువ్వు ఎలా అన్నా చెయ్యి, కానీ తల్లి ఉద్దేశం ఏంటి, నీతో చేయించడమే కదా. తండ్రి అయిన వాడు ఇవన్నీ చేయరా, నీకు మంచి జరుగుతుంది, నీకు ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడు. పిల్లవాడు ఏమంటున్నాడు అంటే మనం ఏమంటే అబ్బా ఇంత చేస్తే ఆత్మజ్ఞానమా, ఇంకేమన్నా ఉందా, అది ప్రధానమైనటువంటి లక్ష్యంగా నీకు అంటే అబ్బా నాకు వద్దంటున్నాడు, అదొద్దు, ఇంకేమన్నా చెప్పండి అని. అయితే అవాంతరమైనటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి, నువ్వు ఇది చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంకొన్ని వస్తూ ఉంటాయి. ఆ అవాంతర ఫలితం పిల్లవాడికి డైరీ మిల్క్ చాక్లెట్, వాడి ప్రధాన ఫలితం లెక్క చేయడం, జ్ఞానాన్ని సముపార్జన చేయడం. లెక్క చేయడం, జ్ఞానాన్ని సముపార్జన చేయడం వాడికి నచ్చలా, అందుకని తల్లి ఏం చేసింది, లెక్క చేయడం కామన్, అందులో అవాంతరమైనటువంటి ఒక ఫలితాన్ని పెట్టింది, నీకు ఇది చేస్తే అది ఇస్తాను అంది. అలాగే మనుషులందరూ ఈ వారాంతరంగా ఉన్నటువంటి ఈ దేవయజ్ఞాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే ఆత్మజ్ఞానమని అంతర్గతంగా చెప్పబడుతుందో అది ఇవ్వబడడంతో పాటుగా ఈ దేవయజనం చేయడానికి కావాల్సినటువంటి మానసికమైనటువంటి స్థిరత్వం రావడం కోసం అవాంతర ఫలితాలు కొన్ని వస్తూ ఉంటాయి, భగవంతుడు ఇస్తూ ఉంటాట. అవేమిటి, నీకున్నటువంటి దరిద్రం పోతుందయ్యా, నీ ఇంట్లో ఎప్పుడు శుభాలు జరుగుతూ ఉంటాయి, నీకు ఎప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది, నీ మనస్సు ఎప్పుడు కూడా శుభ్రమైనటువంటి తృప్తిని అనుభవిస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా నీకు కలుగుతూ ఉంటాయి. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా నీకు కూడా ఇంట్లో ఆదాయం పెరుగుతూ ఉంటుంది, నువ్వు కూడా బంగారు వస్తువులు కొనుక్కుంటూ ఉంటావు, 10 చీరలు 20 చీరలు అవుతాయి, 20 చీరలు బీరువా నిండా చీరలు అవుతాయి, ఇంకో బీరువా ఎక్కడ పెట్టుకోవాలని ఇల్లు మారుద్దాం అనుకుంటూ ఉంటావు. ఓకేనా, ఇవన్నీ అవాంతరమైనటువంటి ఫలితాలు. ఈ అవాంతర ఫలితాలు బాగుండేటప్పటికి నెమ్మదిగా ఏమనిపిస్తుంది, అవాంతర ఫలితాల కోసం భగవంతుని ఇంకా గట్టిగా పట్టుకుందాం అనిపిస్తుంది.
వాడి దృష్టి ఇంకా అవాంతర ఫలితాలే. అడగ్గా వచ్చినవి అడిగినవన్నీ వస్తుండగా కొన్నాళ్ళకి ఏమవుతుంది, అడగడం మీద విరక్తి పడుతుంది, వచ్చే వాటిని చూసి వైరాగ్యం వస్తుంది. తాను అడిగితే వచ్చిన వాటన్నింటినీ చివరికి ఓ నాటికి ఏం చేస్తాడు, తన చేతులతో తనే దానం చేసేస్తుంది. అబ్బా ఇన్ని ఎక్కడ పెట్టుకుంటాను, ఇన్ని ఎక్కడ వహిస్తాం, అన్ని చెర్లు కట్టేసుకుంటామా, అందరికీ ఇంకా దానం చేస్తూ పోతాడు. ఏది దానం చేయడం ద్వారా నీకు అహంకార మమకారాదులు పోయి చిత్తశాంతి లభించి దాని ద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుందో, ఆత్మజ్ఞానం కోసం ఇవన్నీ అంటే విననటువంటి మనిషి అన్నీ సాధించిన తర్వాత ఇంట్లో సామాను ఎక్కువైపోయో లేకపోతే వచ్చి ఇంకా దాని మీద మమకారం లేకనో అహంకారము పోతుంది, మమకారము పోయి తనంత తానే వచ్చిన వాటిని మళ్ళీ దానం చేస్తూ చిత్తశాంతిని దానం ద్వారా పొందుతాడు. ఆ దానం ద్వారా తెలియకుండానే ఆత్మజ్ఞానం వైపుకు ప్రయాణం చేస్తాడు. వచ్చేది విషయం ఒకటే, కానీ మార్గాలు ఎవడి మనసును అనుసరించి దాని ప్రకారంగా భగవంతుడు మారుస్తూ ఉంటాడు. కనుక ఇవన్నీ పొందే లోపల ఇంకొక 2 యజ్ఞాలు చెప్తానయ్యా. ఈ చిత్తశాంతి పొంది ఆత్మజ్ఞానం పొందేటటువంటి విషయంలోనే ఎన్ని అవాంతరాలు వస్తాయో, అవాంతర ఫలితాలు వస్తాయో, అవాంతర ఫలితాలన్నీ శాశ్వతం అనుకుంటావేమో ఎక్కడన్నా మధ్యలో అవ్వకుండా ఉండడం కోసం నీ మనస్సుని ఇంకా సరైనటువంటి మార్గంలోనే ఉంచుతూ నీ ప్రయాణాన్ని హ్యాపీగా జరపడం కోసం ఇంకో 2 మార్గాలు చెప్తాను విను. అవి 2, వాచక యజ్ఞం, కాయక యజ్ఞం. కాయక యజ్ఞం ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటి, వ్రతాలు చేయడం, రకరకాల గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం, తీర్థక్షేత్రాలు తిరుగుతూ ఉండడం, సరిగా భోజనం చేసి చేయక కాళ్ళు నొప్పులు పెడుతున్న లైన్లో నుంచి దేవుణ్ణి చూసుకోవడం, ఆనందిస్తూ ఉండడం, భోజనం గురించి ఆలోచించకుండా ఉండడం, శరీర శ్రమను అధికంగా పొందుతూ ఉండడం, నేల మీద పడుకుంటూ ఉండడం, అవునా, ఇవన్నీ కూడా కాయక కష్టం ద్వారా చేసేటువంటి యజ్ఞాలు. మరి వాచక యజ్ఞం అంటే ఏమిటి? స్తోత్ర పాఠాన్ని నిరంతరం చదువుతుండడం, ఏదో ఒక స్తోత్ర పాఠం, దాన్ని నిరంతరం 1 సంవత్సర కాలం పాటు ఆపకుండా మనం అనుకుంటూ ఉంటాం కదా, శుక్రవారం కనుక ఇది చదువుదాం, శనివారం కనుక ఇది చదువుదాం. దేవయజనంలో కూడా అలాగే కదా చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఏ రోజు స్తోత్రాలు ఆ రోజు పెట్టుకుని అన్నింటికీ కామన్ పాయింట్ ఏంటి, రుద్రుడు. ఆ రుద్రుడితో పాటు ఈశాన్తో పాటు విష్ణువు. ఈ 3 ప్రత్యేకమైనటువంటి చైతన్య స్వరూపాన్ని మనసులో పెట్టుకుని ఈ 3ంటికి కీలకమైనటువంటి ఒక స్తోత్రాన్ని అధిదేవతగా పెట్టుకుని ఆ స్తోత్రాన్ని మనం చేసేటువంటి దేవయజనంతో పాటు నిత్యము చేస్తూ పోవాలి. 1 సంవత్సర కాలం, దేనికైనా సరే లిమిట్ ఏమిటయ్యా అంటే 1 సంవత్సర కాలం పాటు. ఆ సంవత్సర కాలం పాటు చేయడం వల్ల ఏం జరుగుతుంది, నీ మనస్సు విశేషమైనటువంటి అలవాటుకి దాసోహమైపోతుంది. ఎంత 1 సంవత్సర కాలం పాటు అలవాటు చేసేటప్పటికి ఇంకా తర్వాత ఏం జరిగినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నీ మనస్సుకు అలవాటు అయిపోయిన పని ఏం చేస్తుంది, ఎక్కడికో వెళ్ళానని చెప్పేసి వాళ్ళ ఇంట్లో సింక్ బాగుండదు, మొహం కడుక్కోవడం ఆపేస్తున్నావా, బయటికి వెళ్ళి పొదల్లో అయినా సరే మొహం కడుక్కుని నీకు నచ్చిన విధానంలో నువ్వు చేసుకుని వస్తున్నావు, అవునా కదా. ఎక్కడికి వెళ్ళి ఏ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా సరే అలవాటైన పనులు ఎలా వదలకుండా ఎక్కడికి వెళ్ళినా చేస్తున్నావో అలా ఈ దేవయజనం అనేటువంటి దాన్ని 1 సంవత్సర కాలం పాటు ఈ వాచక యజ్ఞం అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఎవరైతే చేస్తాడో ఒక సాధనగా, అటువంటి వారికి కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే వాచకపరమైనటువంటి దోషాల ద్వారా, అది అబద్ధం కావచ్చు, కఠోరమైనటువంటి మాట అనడం ద్వారా కలిగేటువంటి బాధ ఒకళ్ళు మన వల్ల పడ్డం ద్వారా కావచ్చు, లేదు ఒక విషయాన్ని మనకు అవసరం లేకపోయినా ఇంకో 10 మందికి ఆ వార్తని చేర్చడం వల్ల వచ్చు. అసలు వాచక దోషాలు దీనివల్లే వస్తాయి. మనకు సంబంధం లేదు, పక్కావిడ ఇలా అని, అయినా సరే ఆవిడ గురించి అవసరం ఉన్నా లేకపోయినా 10 మందికి ఆవిడ గురించి చెప్తూ ఉంటాం, దానివల్ల ఏదో ఒక ఆనందం లోపల, ఓకేనా. అలాంటివన్నీ చేస్తూ ఉండడమే వాచక దోషాలకి ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కనుక అటువంటి వాచక దోషాలు పోవాలంటే స్తోత్ర పఠనం విశేషంగా మనకు ఉపకరిస్తూ ఉంటుంది. కనుక స్తోత్ర పారాయణలు నిత్యము చేయాలి. వినడం ఒకటే కదా, వాళ్ళు యూట్యూబ్లో వచ్చేటప్పుడు ఏం చేస్తాం, ప్రతి వాళ్ళు అది ఆన్ చేసేసుకుని పని చేసేసుకుంటూ వింటున్నారు. అది ఎంతవరకు నువ్వు చేసేటువంటి పని చేసేటువంటి సమయంలో మనస్సు అనవసరమైన వికారాల వైపుకు వెళ్లకుండా, పని పాడవకుండా స్తోత్ర పారాయణ శ్రవణం వరకు నీకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ నోటితో శ్రద్ధగా కూర్చుని చేసేటువంటి పారాయణ వల్ల మాత్రమే మనస్సు, బుద్ధి, వాక్కు ఈ 3 ఏకకాలంలో శుద్ధత్వాన్ని పొందుతాయి. అవి పొందవలసినటువంటి సక్రమమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటాయి. కనుక ఇవి ప్రతివాడు కూడా జీవితంలో చేసి తీరవలసినటువంటి యజ్ఞాలు. ఆ యజ్ఞం చేసేటువంటి సమయంలో ఏమవుతుందిట, ఈ సమయంలో ఈ యజ్ఞాలు, ఏ యజ్ఞాలు, వాచక యజ్ఞం, దేహయజ్ఞం, ఈ 2 యజ్ఞాలు చేసేటువంటి సమయంలో భౌతికమైనటువంటి దేహంతోనూ భౌతికమైనటువంటి జీవనంలోనూ ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రారంభ దోషాలు అనుభవించాలో ఆ అనుభవించవలసినటువంటి దోషాలన్నింటినీ కూడా భగవంతుడు మనము అనుభవించగలిగినటువంటి స్థాయికి తీసుకొచ్చి
ఆ బాధలు కూడా, ప్రారంధాలు కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండే స్థితిలో అనుభవించగలిగేటువంటి శక్తిని మనకి ఇస్తూ ఉంటాడు. అంటే మూలశక్తి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మూలశక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏది కష్టం అనిపించకుండా ఉంటుంది. 15 కిలోల బస్తా ఎత్తడం కష్టం, సిలిండర్ ఎత్తడం కష్టం. ఎప్పుడు శరీరంలో ఆరోగ్యం బాగాలేనప్పుడు, లేదా మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, చేతుల నొప్పులు ఉన్నప్పుడు, జాయింట్ నొప్పులు ఉన్నప్పుడు పిల్లలు టక్కుమని ఎత్తి పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి మనకి తేడా ఎక్కడ ఉంది? వాళ్ళకి ఓపిక ఉంది, మనకు ఓపిక లేదంటాం. ఆ ఓపిక లేనితనం ఏదైతే ఉందో అదే శక్తిని కోల్పోవడం. ఆ మూల శక్తిని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఏం చేస్తాం? బరువును ఆటోమేటిక్గా ఎత్తుతాం. అవసరం ఉంది, ఓకేనా, అవసరం ఉంది, బయటికి వెళ్ళాం, కూరలు తెచ్చుకోవాలి, అన్ని తలో కిలో తీసుకున్నాం ఇంట్లో అవసరాన్ని బట్టి. 10 కూరలు తీసుకున్నాం. ఇప్పుడు ఎంత బరువు ఎత్తుతున్నాం మనం? అవసరాన్ని బట్టి 10 కిలోలైనా ఎత్తగలం. ఇంట్లో సిలిండర్ ఎత్తాలంటే బాబోయ్ మన వల్ల కాదులే, పిల్లలు వచ్చి ఎత్తుతారంట. ఇది అవసరం లేదనుకుంటాం. అవసరం వస్తే ఎంత బరువునైనా ఎత్తగలిగే శక్తి ప్రతి మనిషికి వస్తుంది. అది తెలిసిందే. కనుక అవసరం ఉండి బరువును ఎత్తాల్సి వచ్చి అది కష్టం అని కూడా అన్నింటికన్నా పెద్ద కష్టం. నా కర్మరా బాబు, ఇంత 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 బరువు బాధ్యతను మోయాల్సి వస్తుంది, ఈ కుటుంబాన్ని పోషించాల్సి వస్తుంది, ఇది ఎంత కష్టమో నాకు అనుకుని ఏ పన్నైనా చేస్తూ పోవడం జీవితంలో అన్ని కష్టాల కన్నా పెద్ద కష్టం అని చెప్తున్నాడు. అంత కష్టం మనకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏది కష్టం కాదన్న భావంలోకి మనస్సు వెళ్ళాలి అంటే ఈ వాచక దేహయజ్ఞాలు నీకు ఉపకరిస్తాయి. జీవితంలో ఈ వాచక దేహయజ్ఞాలు చేసిన వాడికి ఏది కష్టం అనిపించదు. చూసేవాడికి అబ్బో ఇది కష్టమే అనిపిస్తుంది, కానీ చేసేవాడికి అది పెద్ద కష్టం అనిపించదు, చాలా సులువుగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. కనుక జీవితంలో కష్టము కాకుండా ఉండాలంటే, మనసుని కష్టము బాధ పెట్టకుండా ఉండాలంటే, ఆ కష్టము వచ్చిందని 10 మంది అవమానిస్తుంటే అవమాన భారం ఎత్తుకోకుండా ఉండాలి అంటే ఈ వాచక దేహయజ్ఞాలు తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల జీవులందరూ బాగుపడతారయ్యా అని చెప్పాను. నందికేశ్వరుడు ఒకటే ఒక వర్డ్ వాడాడు, ఇంక్లూడింగ్ శివపురాణంలో, బాగుపడతారు. ఆ బాగుపడడం ఈ 2 వ్రతాల వల్ల అవుతుంది. ఈ పూజలు బాగున్నాయి, ఈ దేవయజ్ఞాలు బాగున్నాయి, మొత్తం దీనిలో చేసేటువంటి విషయాలు బాగున్నాయి. ఈ దేవయజ్ఞం దేహయజ్ఞం ఈ 2 కూడా బాగున్నాయి. దీంతోపాటు వాచయజ్ఞం చేయమన్నారు, బాగున్నాయి, జపం చేయమన్నారు, మంత్రం చేయమన్నారు, అన్నీ బాగున్నాయి. ఈ పూజలు చేసేటప్పుడు ఉపచారాలు చేస్తున్నాం, షోడశోపచారాలన్నా పంచోపచారాలన్నా మన ఓపికని బట్టి చేసుకుంటూ పోతున్నాం. ఇంతకు మించి ఉపచారాలు అనేటప్పటికి 64 ఉపచారాలు చేస్తున్నాం. ఇన్ని ఉపచారాల్లో ఆంతర్యం ఏమిటి? ఎందుకు ఈ ఉపచారాలన్నీ చేయాలి అంటే నందికేశ్వరుడు ఒకటే మాట చెప్పాడు. నీకు ఇల్లు అవసరం ఉన్నంతకాలం, నీకు ఇంటి అవసరం ఉన్నంతకాలం, ఎన్నాళ్ళు ఉంటుందండి ఇంటి అవసరం? ఈ దేహం పోయేదాకా ఉంటుంది. దేహం పోయాక ఏం చేస్తారు? ఇంట్లో కాదు, ఇంటి బయట పెడతారు, అవునా కాదు? కనుక ఈ ఇంటి అవసరం నీకు ఎన్నాళ్ళు ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచి శరీరం వదిలి వెళ్ళిపోయేదాకా ఇంటి అవసరం ఉంటుంది. ఆ ఇంటి అవసరం నీకున్నంతకాలం నీ ఇంట్లో పూజాగృహం ఉండవలసిందే. అది మొట్టమొదటి రోజు. రెండవ రోజు, నీ లోపల చైతన్యం ఉన్నంతకాలం, అంటే శరీరం బాగున్నంత కాలం, అన్ని రకాలుగా పనిచేస్తున్నంతకాలం నీ ఇంట్లో దేవతార్చన జరగవలసిందే. ఆ దేవతార్చనలో చేసేటువంటి విగ్రహం నువ్వు ఇక్కడ విగ్రహంగా ఉన్నంతకాలం ఉండవలసిందే. ఈ విగ్రహం బయట ఉంది, ఆ విగ్రహం పూజాగృహంలో ఉంది. అందులో చేసేటువంటి ఉపచారాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఎక్కడుందండి ప్రాణశక్తి? విగ్రహమే కదా. నీలో ఎక్కడుందండి ప్రాణశక్తి? వెంటనే రమణ మహర్షి చెప్తారు, ఏమంటే ప్రాణశక్తి విగ్రహంలో ఎక్కడుందండి అని. ఒక ఆవిడ వచ్చి ఒకసారి నా దగ్గర అడిగిందిట, ఏమంటే ప్రాణశక్తి ఎలా వస్తుంది? మంత్రంతో వచ్చేస్తుందా? అంత తేలిగ్గా ప్రాణశక్తి విగ్రహంలోకి తెచ్చేసేయగలమా? ఊరికే ఏదో మంత్రం చదివితే వస్తుందనే భావనేనేమో తప్ప ప్రాణశక్తి ఎక్కడ వచ్చింది అన్న. వెంటనే ఆయన పక్కన పిల్లవాడిని అడిగి ఓ గుండు సూది అడిగాడు. గుండు సూది అడిగి వీడిని చేయి చాపమంటే పాపం తీర్థం ఇస్తారేమో అని వీడు చేయి చెప్తే వెళ్ళి ఆ గుండు సూదితో పటకమని పొడిచాడు. కయ్యి మందిట. అదిగో నీ ప్రాణశక్తి ఎక్కడుంది అంటే ఇప్పుడు అరచేతిలో ఉంది, అవునా కాదా? ఆ విగ్రహంలో ఎక్కడ ఉంటుంది అంటే నిన్ను ఎక్కడ పొడిస్తే నువ్వు కయ్యమంటావో అక్కడక్కడ మొత్తం విగ్రహం అంతా ఉన్నట్లే లెక్క. అంటే ఇప్పుడు విగ్రహం ఈజ్ నథింగ్ బట్ మనమే, అవునా కదా? ఆ విగ్రహము మనలో నిగ్రహం ఉంటే విగ్రహం అవసరం లేదు. విగ్రహం ఉంది అంటే నువ్వు నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలని అర్థం. కనుక విగ్రహ పూజ ఎందుకు హిందువులకి అంటే ఆ నిగ్రహం రావడం కోసమయ్యా. ప్రతి దానిలోనూ భగవత్ స్వరూపాన్ని చూసేంత నిగ్రహం రావట్లా. అందరినీ కూడా తిట్టుకుంటూనే ఉన్నాం, వీడట్లా, వాడిట్లా, ఆవిడిట్లా, నేనిట్లా, పక్కింటి ఆవిడిట్లా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలోనూ నేనే మంచిదాన్ని, అనవసరంగా ఈ చెడ్డ లోకంలో పుట్టాను, ఇదే భావన మనందరికీ కూడా కదా. ఈ చెడ్డ లోకంలో అందరినీ మంచి వాళ్ళని చేయమని కూడా కోరుకోం. అయ్యో నేనెంత మంచిదాన్ని, నేను ఎందుకు పుట్టాను ఈ ప్రపంచంలో అని మాత్రమే అనుకుంటూ ఉంటాం. కనుక ఈ అహంకారం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా బయటికి తీసేయాలి. ముళ్ళు లోపలికి వెళ్ళింది, దేంతో తీయాలి? ఇంకో ముళ్ళును ఆధారంగా చేసుకుని తీయాలి. లేదు ముళ్ళు గుచ్చుకుంది, అదే వచ్చేస్తుంది, పైకి అడుగులు వేస్తున్నాం, ముళ్ళు లోపలికి వెళ్ళి కాల్ని తీసేసేదాకా తీసుకొస్తుంది.
కనుక పూజ అనేటువంటి దేనికోసం అయ్యా అంటే నీలో ఉన్నటువంటి ఆ అనుగ్రహ స్థాయి ఏదైతే ఉందో, అహంకారం ఏదైతే ఉందో, అహంకారాన్ని పెచ్చుమీరకుండా ఒక స్థాయికి ఆపి నిన్ను బాధ పెట్టిన అబ్బా కూర్చోవడం కష్టం, చేయడం కష్టం, ఉండడం కష్టం, ఇన్ని చేయడం కష్టం, అసలు ఇన్ని ఏర్పాటు చేసుకోవడం కష్టం, ఈ కష్టం 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 10 సార్లు 16 ఉపచారాలు చేయాలి, 16 సార్లు కష్టం అనుకో, 17ది కష్టం కాకుండా అలవాటు అయిపోతుంది. కనుక జీవితంలో నిగ్రహాన్ని అలవర్చుకోవడం కోసం, నీకున్న అహంకారాన్ని భగవంతుడి పాదాల దగ్గర వదిలేయడం కోసం, నీకున్న ద్రవ్యాన్ని శుద్ధిపరుచుకోవడం కోసం, నీ మనస్సుని చిత్తవృత్తి నివారణ చేసుకోవడం కోసం, వీటి కోసం విగ్రహారాధన చెయ్యి. ఆ ఉపచారాలు చేసేటువంటి సమయంలో ముందు దీపం వెలిగించుకున్నావు, నువ్వు ప్రపంచాన్ని చూడగలుగుతున్నంత కాలం దీపారాధన ఉండవలసిందే. ఆ దీపారాధన తర్వాత ఏం చేస్తున్నావు? ఆసనం మొట్టమొదటి రోజు చెప్పుకున్నావు. ఎందుకు ఉపచారాలు? మనస్సుకి ఆనందాన్ని కలిగించాలి. ఆసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం తర్వాత అమ్మ ఇప్పుడు చక్కగా నేను 3 సార్లు నీకు నీళ్లు పోస్తాను, చక్కగా తాగమ్మా, అవునా కదా? అవి మొత్తం తాగేసిన తర్వాత పాదాలు చక్కగా కడిగేసిన తర్వాత అమ్మ స్నానం కోసం అమ్మవారిని తీసుకువెళ్ళాం, స్నానం చేయించడం. చిన్నపిల్లలకి ఎలాగైతే ఉపచారాలు చేస్తామో అలా స్నానం సమర్పయామి. తర్వాత వస్త్రం సమర్పయామి. నువ్వు వస్త్రం అవసరం నీకున్నంత కాలం. ఏదైనా సరే ప్రపంచంలో, భౌతికమైన ప్రపంచంలో ఏ వస్తు సంపద వల్ల నువ్వు ఆనందాన్ని పొందుతున్నావో, నిన్ను రక్షించుకుంటున్నావో, ఏది ఉంటే నాకు ఆనందమని, రక్షణని నువ్వు భావిస్తున్నావో అవన్నీ ముందు భగవంతుడికి నివేదన చేయాల్సిందే. ఆ నివేదన చేసిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాల్సిందే. దానికోసమే ఇన్ని రకాల ఉపచారాలు. ఆ ఉపచారాలు చేయగా 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 ఏమవుతుంది? కొన్నాళ్ళకి నీకు చిత్త వృత్తి నిరోధము ఏర్పడుతుంది. చిత్తము అంటే మనస్సు రకరకాల వస్తువుల వైపుకు వెళ్ళడం తగ్గుతుంది. దాంతోపాటుగా చిత్తవృత్తి నిరోధం అంటే ప్రత్యేకమైన అర్థం ఉంటుంది తెలుసా? చిత్తము అంటే అర్థం ఏమిటి? నిన్న చేసినవి, ఇంతకు ముందు చేసినవి, 1 సంవత్సర కాలం కింద చేసినవి, నేను పుట్టిన కొత్తల్లోట మా అమ్మమ్మ చెప్పేదని ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఈ గుర్తుపెట్టుకోవడం నిజంగా ఒక్కొక్కసారి మనిషికి ఎంత అవసరమో, ఎంత లాభమో ఈ చిత్తము వలన. దీన్నే చిత్తం అంటాం. ఫైల్ మేనేజర్, మన ఫోన్స్లో ఫైల్ మేనేజర్ ఉంటుంది, అదే చిత్తం. అన్నీ అందులో ఉంటూ ఉంటాయి. అందులో ఎంత ఎక్కువ ఉంటే ఫోన్ అంత మొరాయిస్తూ ఉంటుంది కదా. కొన్నాళ్ళక ఫోన్ ఏం చేస్తుంది? ఒకదాన్ని 10 సార్లు నొక్కాలి. ఎందుకు? ఫైల్స్ ఎక్కువైపోయినాయి, ట్రాష్ ఎక్కువైపోయింది, చెత్త ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ట్రాష్ దగ్గర నుంచి అన్నీ ఖాళీ చేసుకుంటూ వస్తే అప్పుడు మళ్ళీ కాస్త ఓపిక వస్తూ ఉంటుంది ఫోన్కి. అలాగే మనసు లోపల ఈ చిత్తములు అంటే పూర్వమైనటువంటి విషయాలు ఎన్ని ఉండిపోతూ ఉంటాయో అన్నింటి వల్ల ఈ మెషిను తగ్గిపోతూ ఉంటుంది, దాని యొక్క చైతన్యం తగ్గిపోతూ ఉంటుంది. ఆ చిత్తవృత్తి విషయాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆ చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. ఆ చిత్తవృత్తి నిరోధం జరగడం వల్ల ఏం జరుగుతుంది? అనవసరం విషయాలు ఇంకా మనసులో ఉండవు. ఎప్పుడైతే